నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సౌర్య గారు. సార్, ఇప్పుడు మనకి ఇండిగో ఫ్లైట్స్, టాప్ ఫ్లైట్స్ ఇండిగో గానీ మనకి ఇవన్నీ తీసుకుంటే, సో ఇవేంటంటే దాదాపు 1000 విమానాలు ఆగిపోయినాయి అని చెప్పేసి వార్త వచ్చింది. ఆ 1000 విమానాలు ఆగిపోవడం అంటే అది చాలా హ్యూజ్ డిస్టర్బెన్స్ అందరికీ కూడాను. టూరిజం కి ప్రాబ్లమే, అలాగే జనరల్ గా వెళ్ళే డొమెస్టిక్ అందరికీ ప్రాబ్లమే. సో మీరేం చెప్తారంటే అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది, ఎందువలన ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ నన్ను రీసెంట్ గా ఫోటో చూసా. ఆవిడ చాలా మధ్య తరగతి, అంటే ట్రైన్ ఫస్ట్ క్లాస్ లో కాకుండా జనరల్ కంపార్ట్మెంట్ ట్రావెల్ ఆవిడ ఫ్లైట్ తో నా ఫోటో దిగింది. ఫోటో పంపించింది నాకు. నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇదేంటమ్మా, నీకు నీ కండిషన్ ఇదేంటి, ఫ్లైట్ దగ్గర తీసుకున్న ఫోటో ఇదేంటంటే, వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అమ్మ నీ జీవితకాలంలో ఫ్లైట్ ఎక్కలేదు కదా, నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఫ్లైట్ తీసుకొచ్చింది. ఎంత 2000 3000 తక్కువ, చాలా తక్కువ రేట్ లో ఉందన్నమాట. అంటే ఇండిగో మొత్తం మన అది ఇండియాలో 63% అమ్మ, 100కి 63 మంది ఎక్కువ ట్రావెల్ అయ్యేది ఇండిగో. ఎందుకంటే రేట్లు తక్కువ. ఇదివరకు ఫ్లైట్ ఎక్కితే భోజనాలు, కాఫీ, టీలు ఇచ్చేవారు మాకు మొదట్లో, వెరీ బిగినింగ్. తర్వాత ఇండిగోలో కనిపెట్టి ఏం చేశాడంటే ఇంకా అవన్నీ ఆఫ్ చేశాడు. అవన్నీ రేట్లు తగ్గించేసి నీకు డైరెక్ట్ గా తక్కువ రేటుకి ఇచ్చేసాడు అనమాట, ఫ్లైట్ తక్కువ రేటుకి. దాంతో ఇండిగోకి విపరీతమైన సర్వీసులు అనమాట ఇది. తర్వాత వాడు ప్లాన్ ఎకనామికల్ గా ఏం చేశాడంటే రాత్రులు సర్వీసులు ఎక్కువ పెట్టుకున్నాడమ్మా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఛార్జ్, ఒక ఫ్లైట్ దిగిందంటే ఇంత అమౌంట్ కట్టాలి, వాళ్ళకి పే చేయాలి. డే టైం అయితే ఇంత రేటు, నైట్ టైం అయితే ఇంత రేట్ అని ఉంటది. వీళ్ళు ఎక్కువ ఏంటి, టికెట్లకు ప్రజలకి తక్కువ రేటు పెట్టాడు కాబట్టి ఎక్కువగా నైట్ సర్వీసులు నడుపుతాడు. దీంతో ఏమైందంటే మన DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొన్ని 2024 రూల్స్ పెట్టారు. 2025 జూలై 1 నుంచి మీకు అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్, FDTL, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అంటే ఏంటంటే, ఒక డ్రైవర్ అనుకోండి, డ్రైవర్ రోడ్డు మీద నడిపేటప్పుడు కునుబాటు పడుతుంటాడు, ట్రాఫిక్ ఉంటది. కొద్దిగా హ్యాపీ ఏంటంటే మనకి దీంట్లో ఆటో పైలటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా. దాంట్లో ఒక రూట్ కు వచ్చేసిన తర్వాత 40 minutes 30 minutes ఆటోలో పెట్టేస్తే ఇంకా డైరెక్ట్ అదా అలాగే వెళ్ళిపోతుంటది. మరి వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్, DGCA వాళ్ళు, వీళ్ళు ఈ పైలట్లకి అంటే వాళ్ళకి ఎక్కువగా నైట్ టైం అవుతున్నాయి కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవన్నీ కూడా జూలై 1 నుంచి అమలు చేయమని అన్నారు. జూలై 1 అమలు పరిచారు, కొన్ని చేయగలిగారు. నవంబర్ 1 నుంచి ఇంకోటి పెట్టారని అంటే వారాంతపు హాలిడేస్ ఎక్కువ అని చెప్పారు, అది ఇవ్వగలిగింది 48 అవర్స్. కానీ ఈ రాత్రిపూట ఒక పైలట్ 6 సార్లు నైట్ దాన్ని ఫ్లైట్ ని దింపేసాడు. దాన్ని అంటే ఫ్లైట్ ని నైట్ డ్యూటీ, అంటే మీకు ఫ్లైట్ ని ఇదివరకు నైట్ డ్యూటీ 6 సార్లు చేస్తే ఇప్పుడు 2 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు. నైట్ డ్యూటీ 2 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు. అంటే దీంతో ఇబ్బంది పడిపోయారు. వీళ్ళు ఏం చేయాలంటే అలా నైట్ డ్యూటీ 2 సార్లే చేయగలిగే ఉంటే పైలట్లు ఉంటే 500 పైలట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. అవును, స్టాఫ్ ఎక్కువ అవసరం పడతారు. ఇది ఒక దీర్ఘకాల ప్రాసెస్. ఒక 1 year నుంచో 2 years నుంచో పైలట్లు వేసుకోవటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం అంతా చేయాలి. 500 పైలట్లు. ఈ ఫెడరేషన్ ఇండియా పైలట్స్, ఇండియన్ పైలట్స్ వాళ్ళు DGCAకి కంప్లీట్ చేశారు. చాలా దారుణంగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు, ఏంటి మీరు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రూల్ పెట్టారు మాట. ఇది మీరు నైట్ టైం అయితే నైట్ డ్యూటీ వాళ్ళకి వారానికి 2 సార్లు ఇవ్వచ్చు, అంతేగాని మీరు వారానికి 6 సార్లు అలా ఇచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పేసి అది అమలు పరిచే మెయిన్ అది కారణం. ఒక వీళ్ళే కాదు, ఈ పైలట్లు 500 పైలట్లు వాళ్ళతో పాటు ఫ్లైట్ సిబ్బంది ఉంటారు. దాంట్లో క్రూ ఉంటారు కదా, ఎయిర్ హోస్టెస్, వీళ్ళందరూ కూడా పైలట్ సిబ్బంది అంటే 500 ప్లస్ ఇంటూ 5 ఒక 2500 ఉంటారు. ఇదేంటి ప్రజలందరూ కూడా ఏంటి తక్కువ రేట్లకు ఇస్తుంది. అఫ్ కోర్స్ ఏంటంటే ఇండిగో వాళ్ళు క్షమించమని అన్నారు, కానీ ఎన్ని ఇబ్బందులు అంటే తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటారు. తిరుపతికి ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి వాళ్ళు సేవ ఇలాంటివి వాళ్ళు ముందు పేరు ఇచ్చేవాలి. ఒక రోజు ముందెళ్ళి
మరి లేకపోతే ఇంకా అక్కడ వాళ్ళు అప్లై చేసుకోలేరు. అవును ఎలా పడితే అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కొన్ని నాటకాలు కుదరవు అక్కడ. అవును అవి అర్చన తోమాలని అభిషేకం అని ఎన్ని వచ్చినప్పుడు ఒక రోజు ముందు అవును వెళ్ళాలి. అవును ఇది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎలాగా వెళ్ళేసరికి మధ్యాహ్నం రేపటికి కార్యక్రమానికి ఇవాళ మధ్యాహ్నం 2 o'clock లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. లేదు. అలాగే పెళ్లిలో ఏం జరిగిందంటే ఇండిగో బుక్ చేసుకున్నారు. విచిత్రంగా అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కూడా పెళ్లి కొడుకుదేమో భువనేశ్వర్, అక్కడ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మర్నాడు రిసెప్షన్ ఎక్కడ? బెంగళూరు. మర్నాడు బెంగళూరు. ఫ్లైట్ లో రావాలి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి అయిపోయింది, గంటలో వచ్చేసి అనుకున్నది. రిసెప్షన్ ఇది ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఓకే వీళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా డైరెక్ట్ గా అది వచ్చేస్తారు, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తారని. తీరా చూస్తే ఇక్కడ రిసెప్షన్ లో అయ్యో మొత్తం ప్లాన్ అంతా ఉల్టా అయిపోయింది. జనరల్ గా క్యాన్సిల్ చేయాలి, కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఆన్లైన్ లో తీసుకుని ఇక్కడ భోజనాలు కార్యక్రమం ఎక్కడ ఆపండి, అన్ని రెడీ అవును మరి అంత బోర్డు లక్షల్లో లాస్ వస్తుంది అంతేను. డేట్లు అన్ని మొత్తం రెడీ చేస్తారు కదా వీళ్ళు ఎంతో గంటలో దిగిపోతారు. ఉంటారు. ఏం పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అలా చోటు ఇలా చేస్తే అలాగా కొత్త టెక్నాలజీ ఉపయోగించి అంటే నమస్కారం బాబు ఇండిగో వాళ్ళకి అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎంతమంది ఇండిగోని వాళ్ళు తెలుసుకుంటారు కారణాలు. కానీ ఒకటి వాళ్ళు ఇది ఏమైనా తొందరగా సమస్య ఏం లేదు, తొందరగా పైలట్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. పైలట్స్ ని వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక 1 month 2 months టైం పడుతుంది. తొందరగా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. త్వరగానే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ అని అంటూ ఉన్నారు ఇండిగో ఎయిర్వేస్ వాళ్ళు కూడాను. సో ఖచ్చితంగా షార్ట్ అవుట్ అవ్వాలి, కొద్దిగా మనం కూడా సంయమనం పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకి జరిగే లాస్ మనకు జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అగ్రెసివ్ గానే ఉంటాము. బట్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసుకుంటే త్వరగాను సో మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సామాన్య జనానికి.